అందరికీ హాయ్ అండి. ఈరోజు కాకినాడ కాజాని మెత్తగా పొంగేలాగా జ్యూసీగా ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా ఒక ప్లేట్ తీసుకొని 1 కప్పు మైదా పిండి, 1 టేబుల్ స్పూన్ శనగపిండి, ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వంట సోడా, 1/4 కప్పు ఆయిల్ వేసుకొని మెత్తగా కలుపుకోవాలి. ఈ పిండి ఎలా కలుపుకోవాలంటే పూరీ పిండి కలుపుకుంటాం కదా, అంతకన్నా ఇంకా లూజ్గా అండ్ మెత్తగా కలుపుకోవాలి. కలుపుకున్న పిండిని ఒక పక్కన 1 గంట సేపునైనా నానబెట్టుకొని ఒక పక్కన మూత పెట్టేసుకొని పెట్టుకుందాం. ఇప్పుడు షుగర్ సిరప్ని తయారు చేసుకుందాం. ముందుగా గ్యాస్ వెలిగించుకొని 1 కప్పు బెల్లం, 1 కప్పు నీళ్ళు పోసుకొని మరిగించుకోవాలి. ఇక్కడ నేను షుగర్కి బదులు బెల్లాన్ని తీసుకున్నానండి, మీరు ఏదైనా తీసుకోవచ్చు. అది తీగపాకం వచ్చే వరకు మరిగించుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మనం ముందుగా కలిపి ఉంచుకున్నటువంటి పిండిని తీసుకొని ఒకసారి కింద మీద పిసుక్కొని చిన్న ముక్కలుగా తీసుకొని వాటిని పొడవాటి తీగలాగా చేసుకోవాలి. సన్నగా పొడవాటి తీగలాగా చేసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇంచు ముక్కలు అయితే సరిపోతుంది. మరీ పెద్దగా కాకుండా మరీ చిన్నగా కాకుండా కట్ చేసుకుంటే తేనె బాగా పీల్చి పొంగడానికి కూడా అవకాశం ఉంటుంది. కట్ చేసుకున్న ముక్కల్ని వేలుతో ప్రెస్ చేసుకొని చపాతీ కర్రతో ఒత్తినట్లయితే బాగా పొంగుతాయి అన్నమాట. అందుకని చపాతీ కర్రతో ఒత్తుకుంటే సరిపోతుంది. చూడండి, కట్ చేసుకున్న పీసెస్ని ఆయిల్ హీట్ చేసుకొని అందులో వేసుకొని వేగించుకోవాలి. ఇవి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేగించుకొని ఆయిల్ని బాగా హీట్ అవ్వనివ్వకూడదు, అలాగని మరి లో కూడా ఉండకూడదండి. మీడియంగా మరిగిస్తే సరిపోతుంది, ఎందుకంటే బాగా హీట్ అయితే మాడిపోతాయి కాబట్టి. చూడండి, ఈ విధంగా పొంగాలి అండ్ ఈ కలర్ రావాలి. అలా అయితేనే తేనె పీల్చుతుంది బాగా కాజా. చూడండి, ఈ కాజాలు తీసుకొని తేనెలో పడేసి ఒక 5 నిమిషాలు లోపలికి, అలా అయితేనే తేనె వెళ్తుంది బాగా. చూడండి, 2 నిమిషాల తర్వాత చూసినట్టయితే జ్యూసీ కాకినాడ కాజా తయారైపోయింది. నా వీడియోస్ నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.